కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. 29 కార్మిక చట్టాల స్థానంలో కొత్తగా రూపొందించిన 4 కార్మిక స్మృతులను, లేబర్ కోడ్స్ను తక్షణమే అమల్లోకి తెస్తున్నట్లుగా ప్రకటించింది. 4 లేబర్ కోడ్లను నోటిఫై చేసినట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు. ఇకపై ఇవి ఈ దేశ చట్టాలుగా మారాయని ప్రకటించారు. వేతనాల కోడ్ 2019, పారిశ్రామిక సంబంధాల కోడ్ 2020, సామాజిక భద్రతా కోడ్ 2020, వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని ప్రదేశంలో పరిస్థితుల కోడ్ 2020 అనేటువంటి 4 చట్టాలు అమలవుతాయని తెలిపారు. ఈ కీలక చర్యతో కార్మిక నిబంధనలు, కార్మికుల సంక్షేమం మెరుగవుతుందని కేంద్రం తెలిపింది. దేశీయ పరిశ్రమలు బలోపేతమవుతాయని చెప్పింది. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా మారుతున్న పనితీరుకు అనుగుణంగా శ్రామిక వ్యవస్థను సంసిద్ధం చేయడమే ఈ సంస్కరణల లక్ష్యమని వెల్లడించింది కేంద్రం. మన దేశంలోని చాలా కార్మిక చట్టాలను 1930లో నుంచి 1950ల మధ్య కాలంలో రూపొందించినట్లుగా గుర్తు చేసింది. ఆ సమయంలో ఆర్థిక వ్యవస్థ, పని విధానం ఇప్పుడున్న దానికంటే పూర్తి భిన్నంగా ఉండేవి. ప్రపంచంలోని చాలా దేశాలు ఇప్పటికే తమ చట్టాలను సరళతరం చేసుకుని ఏకీకృతం చేసినప్పటికీ భారత్ మాత్రం 29 పాత చట్టాల్లో ఉన్న సంక్లిష్టమైన, కాలం చెల్లిన నిబంధనలతో కొనసాగుతూ వచ్చినట్లు కేంద్రం అభిప్రాయపడింది. ఈ సంస్కరణలతో ఆ సమస్య తొలగిపోతుందని ధీమా వ్యక్తం చేసింది. కొత్త లేబర్ కోడ్లకు సంబంధించిన చట్టాలకి 2020లోనే ఆమోదం లభించింది. కానీ వివిధ రాష్ట్రాలు నిబంధనలను నోటిఫై చేయడంలో ఆలస్యం చేయడంతో అమలు వాయిదా పడుతూ వచ్చింది. లేబర్ కోడ్స్ అమల్లోకి రావడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. స్వతంత్రం తర్వాత కార్మికుల సంక్షేమం దృష్ట్యా తీసుకొచ్చిన గొప్ప సంస్కరణలని కొనియాడారు. ఈ చట్టాలు చాలా సమగ్రంగా పురోగామి దిశలో ఉన్నాయని తెలిపారు. కార్మికులకు చాలా ప్రయోజనాలు అందిస్తాయన్నారు మోదీ. సులభతర వాణిజ్యాన్ని ప్రోత్సహిస్తాయని తెలిపారు. సార్వత్రిక సామాజిక భద్రతకు ఈ కోడ్స్ పునాది వేస్తాయని మోదీ అభిప్రాయపడ్డారు. కనీస వేతనం, సకాలంలో వేతన చెల్లింపులు, సురక్షిత పని ప్రదేశాలు అందుబాటులోకి వస్తాయన్నారు. యువకులు, మహిళలకు అనేక అవకాశాలు కల్పిస్తాయన్నారు. కార్మికుల హక్కులను కాపాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలుస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఈ సంస్కరణలు ఉద్యోగాల కల్పన, ఉత్పాదకతను పెంచి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాకారం చేస్తాయని తెలిపారు. కనీస వేతనాలను నోటిఫై చేసి షెడ్యూల్డ్ ఉద్యోగాలకు అనుసంధానించేటువంటి గత వ్యవస్థను భర్తీ చేస్తూ అన్ని రంగాలలో కనీస వేతనాలు, సకాలంలో వేతనాల చెల్లింపు హక్కును వేతనాల కోడ్ 2019 వివరిస్తుంది. ఇక ట్రేడ్ యూనియన్లపై నియమాలు, వివాద పరిష్కారం, తొలగింపులు, మూసివేతలకు సంబంధించిన షరతులను ఒకే చట్టంగా చేయడం, కొన్ని ప్రక్రియల ద్వారా పారిశ్రామిక సమ్మతిని క్రమబద్ధీకరించడం పారిశ్రామిక సంబంధాల కోడ్ 2020 లక్ష్యం. సామాజిక భద్రత, పిఎఫ్, ఈఎస్ఐసి, ఇతర సంక్షేమ చర్యలకు చట్టపరమైన నిర్మాణాన్ని సామాజిక భద్రతా కోడ్ 2020 విస్తరిస్తుంది. అంతేకాదు మొదటిసారిగా గిగ్ అండ్ ప్లాట్ఫామ్ కార్మికులను సామాజిక భద్రతా పథకాల పరిధిలోకి తీసుకురావడానికి స్పష్టమైన ఎనేబుల్ ఫ్రేమ్వర్క్ను సృష్టించింది. ఇక కార్యాలయ భద్రత, పని పరిస్థితులపై బహుళ చట్టాలను ఒకే ప్రమాణాల సమితిలో వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని ప్రదేశంలో పరిస్థితుల కోడ్ 2020 విలీనం చేస్తుంది. కొత్త కార్మిక కోడ్ల ద్వారా కార్మికులకు అనేక ప్రయోజనాలు లభించనున్నాయి. ఇందులో 40 ఏళ్లు పైబడిన కార్మికులకు ఉచిత వార్షిక ఆరోగ్య తనిఖీలు, కార్మికులందరికీ కనీస వేతనం గ్యారంటీ, అపాయింట్మెంట్ లెటర్ గ్యారంటీ, సమాన పనికి సమాన వేతనం, మహిళల ఆమోదం, భద్రతా చర్యలకు లోబడి రాత్రి వేళ్లలో స్త్రీలు పనిచేయడానికి అనుమతి, 40 కోట్ల మంది కార్మికులకు సోషల్ సెక్యూరిటీ, ఏడాది తర్వాత ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీస్ కు గ్రాట్యుటీ, ఓవర్ టైమ్ కు రెట్టింపు వేతనం, ప్రమాదకర రంగాల్లో పనిచేసే వారికి 100% ఆరోగ్య రక్షణ, అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం కార్మికులకు సామాజిక న్యాయం వంటివి ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం పాత కార్మిక చట్టాల స్థానంలో 4 లేబర్ కోడ్స్ ను నోటిఫై చేసి అమల్లోకి తేవడానికి కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. 10 కార్మిక సంఘాలు సంయుక్తంగా ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండిస్తూ ప్రకటన విడుదల చేశాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ లేబర్ కోడ్స్ కార్మికులకు నష్టం కలిగించేలా, కంపెనీలకు అనుకూలంగా ఉన్నాయని ఆరోపించాయి. ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని వీటిని అమలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపాయి. ఇది ప్రజాస్వామ్య విరుద్ధమని తెలిపాయి. ఈ 4 కార్మిక చట్టాలు అన్ని ప్రజాస్వామ్య సూత్రాలను ధిక్కరిస్తాయని, భారతదేశ సంక్షేమ స్వభావాన్ని శిథిలావస్థకు చేరుస్తాయని మండిపడ్డాయి కార్మిక సంఘాలు. భారతీయ మజ్దూర్ సంఘం మాత్రం లేబర్ కోడ్స్ ను స్వాగతించింది. ఇవి కార్మిక సమస్యలను పరిష్కరిస్తాయని తెలిపింది. వేతన కవరేజీని విస్తరించడం, అసంఘటిత రంగాలకు చెందిన కార్మికులకు సామాజిక భద్రతను కల్పించడం వంటివి శ్రామిక శక్తి ఆకాంక్షలకు అనుగుణంగా తీసుకొచ్చిన సంస్కరణలుగా ఉన్నాయని అభిప్రాయపడింది.